ఈ వీడియోలో తెలుగు ఇండస్ట్రీలోనే చాలా పెద్ద కమెడియన్ అయినటువంటి ఆలీ గారి గురించి ఒక సంచలనాత్మకమైన విషయాన్ని నేను మీతో పంచుకోబోతా ఉన్నాను అన్నమాట. ముందుగా ఆలీ గారి గురించి తెలియని వాళ్ళంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఆయన మన చిన్నప్పటి నుంచి కాదు, ఆయన చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన డైలాగ్ డెలివరీ గానీ అంతా కూడా చాలా బాగుంటది. అలాగే ఆయన ఒక కమెడియన్ అయ్యుండి తర్వాత హీరోగా కూడా మారి యమలీల లాంటి ఒక పెద్ద హిట్ కొట్టి తర్వాత చాలా సినిమాల్లో హీరోగా చేసి ఎన్నో రకాలుగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారనమాట. ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. ఆయన ఒక టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసి ఎంతో మంచి మంచి విషయాల్ని జనాలకు తెలిసేలా చేశారనమాట. అలాంటి ఆయన మీద కూడా ఇప్పుడు ఒక సంచలనాత్మకమైన విషయం ఒకటి బయటపడిందని చెప్పి తెలుస్తా ఉంది. అదేంటంటే పోలీసులు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వాటిల్లో కొంతమంది మీద కేసు నమోదు చేశారనమాట. ఆ నమోదు చేసిన వాళ్ళలో ఆలీ గారి పేరు కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఇదైతే మాత్రం అసలు ఎవరు కూడా హర్షించరు. ఇంత గొప్ప వ్యక్తులు ఎంతో కష్టపడి పైకి వస్తారు, ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు పేరుని, అలాగే వాళ్ళకు ఒక వ్యక్తిత్వాన్ని అన్ని సంపాదించుకున్న వ్యక్తులు కేవలం డబ్బు కోసం ఎంత నీచానికైనా సరే ఒడిగడతారనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అసలు ఆలీ గారికి ఏమైంది? ఆయనకి ఏమన్నా అవకాశాలు తక్కువ, డబ్బులు తక్కువ, ఇమేజ్ తక్కువ? అసలు ఆయన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. అందరికీ తెలుసు ఆయన అంత ఇమేజ్ పెట్టుకొని ఆయన డబ్బులు పెట్టుకొని ఆయన ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బుల కోసం ఎంతో మంది చావుకి కారణం అవడం అనేది మాత్రం చాలా దారుణం. అసలు ఇలాంటి పనులు వాళ్ళు కనీసం ఆలోచించరో మరి ఏమో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా ఇదైతే మాత్రం అసలు ఎవరు క్షమించకూడదు. అసలు ఇలాంటి విషయాల్ని నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది కష్టపడి పైకొచ్చి మనం కూడా ఇలా ఎదగాలని చెప్పి అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాగా మాకు ఇమేజ్ ఉంది కదా అని చెప్పి మనం ఏం చేసినా చెల్లుబాటు అయితే అని చెప్పి డబ్బుల కోసం ఇలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది మాత్రం నిజంగా ఎవ్వరు కూడా సహించరు అనమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఆయన పేరు బయటకు వచ్చింది, ఆయనకున్న పరవంతా పోయిద్ది కదా. ఆయన ఇన్నేళ్ల పాటు కష్టపడిందంతా ఈ ఒక్క రోజుతో పోయిద్ది. తర్వాత ఆయన ఏం చెప్పినా సరే ఎవరు నమ్మరు కూడా. మరి అలాంటిది ఆయన ఆలోచించకుండా ఇలా ఎలా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసు అయ్యింది. ఆ కేసు ప్రూవ్ అయ్యి నిజంగా వీళ్ళు కావాలని డబ్బుల కోసం చేశారంటే అది ఎంత చెడ్డ పేరు. రేపొద్దున ఆయన్ని జైల్లో పెడితే అది ఎంత దారుణంగా ఉంటది. అలాంటి ఆయన పైగా ఆయన మళ్ళీ చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఆయనకి ఏం చేస్తే దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో అన్ని విషయాలు తెలిసిన ఆయన కూడా ఇలా చేయడం అనేది మాత్రం మనకి చాలా బాధను కలిగిస్తా ఉంది. నిజంగా ఆలీ గారు గనక తప్పు చేస్తుంటే ఆయనకి శిక్ష పడాలి. ఒకవేళ తప్పు చేయకపోయినా సరే ఇలాంటి వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా ఒక బలమైన ఇదిని ఆయన కలిగించాలని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటా ఉన్నాను. ఆ భయం అనేది లేకపోతే ఇంకా సమాజంలో చాలా తప్పులు జరిగిపోతాయి. ఖచ్చితంగా వీళ్ళనైతే శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.